ఆదివారం వస్తే చాలని చర్చిలో ఉండరు విశ్వాసులు. మరి ఎక్కడ ఉంటారో ఏమో మనం చూస్తే పొలం పనులని లేకపోతే వాళ్ళ సొంత పనుల మీద దృష్టి చూపుతూ ఉంటారు. కానీ క్రైస్తవ విశ్వాసి ఆదివారం ఉంటే మూడు చోట్ల ఉండాలండి. అది ఎక్కడంటే ఒకటేమో చర్చిలో ఉండాలి, లేకపోతే చనిపోయి ఉండాలి, లేకపోతే హాస్పిటల్లో అయినా ఉండాలి. ఈ 3 చోట్లలో లేకుండా వేరే చోట ఉన్న వరకు అది దేవుని దృష్టికి నువ్వు నిష్ప్రయోజనకరంగా ఉన్నట్టే. కానీ ఒక్కరు మాత్రం ప్రయోజనకరంగా ఉంటారండోయ్. అది ఎవరికంటే నేను చెప్పక్కర్లేదు, సాతానికి. ఈ పని ఇచ్చేవాడు కూడా భలే ఫిట్టింగ్ ఎడతాడండి. అదేంటంటే ఆదివారం వస్తే ఎక్స్ట్రా జీతం అంటాడు. అప్పుడు ఇంక మొదలు ఒకే పాట అనుకుని వెళ్ళిపోతావు. పదండి ముందుకు అంటూ ఇంకా అక్కడ పరిగెట్టేస్తావు పనికి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి 2-3 సెకండ్లు అయినా ఆలోచిస్తావేమో కానీ దీనికి మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కదిలేస్తావు. అతను ఇచ్చే ఎక్స్ట్రా జీతం కోసం దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తున్నావే. కానీ ఎప్పుడైనా ఇలా ఆలోచించావా, దేవుడిచ్చే జీతాన్ని నేను కోల్పోతున్నానని? నిజమే, దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటూ వస్తే ఏం చెప్పాడంటే, నేను త్వరగా రాబోతున్నాను, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. ప్రతి వాని క్రియలు చెప్పిన జీతం నా దగ్గర ఉంది. ఈ లోక జీతం కోసం నువ్వు పరిగెడితే దేవుడిచ్చే జీతాన్ని నువ్వు కోల్పోతావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ లోక జీతం అనేది అంటే వ్యర్థం, అది విలువలేనిది. కానీ దేవుడిచ్చే జీతం అనేది నీకు ఎంతో విలువైనది. ఈ లోక జీతం కోసం ఎదురు చూసే బిడ్డగా కాకుండా దేవుడిచ్చే జీతం కోసం ఎదురు చూసే బిడ్డగా నీవు ఉంటే యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్. మరి అటువంటి జీతం పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.